ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎల్జీ వాషింగ్ మిషన్కి మనం డ్రైన్ మోటార్ అండ్ బెల్ట్ ఇన్లెట్ వాల్ అయితే రీప్లేస్మెంట్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా అయితే మనం తెచ్చిన మెటీరియల్స్ అయితే చూద్దాం. ఇది ఎల్జీ ఒరిజినల్ ఇన్లెట్ వాల్ చూడొచ్చు. నెక్స్ట్ ఇది బిట్ల్ బాక్స్ అనమాట. ఇది పాతది బెల్ట్. ఇది డ్రైన్ మోటరు, డ్రైన్ పంప్ అని కూడా అనొచ్చు, ఎల్జీ డ్రైన్ మోటరు. అలాగే బెల్ట్లో నేను 2 తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అవి చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఒకవేళ బెల్ట్ లూజ్ అయినా మళ్ళీ బాగా టైట్ అయినా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం షాప్కి వెళ్ళాల్సి వస్తుందని నేనైతే స్పేర్గా ఒక 2 బెల్ట్స్ అయితే తెచ్చుకున్నాను. చూద్దాం, ఆ బెల్ట్స్ కోసం నేను తర్వాత అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడొచ్చు పాత ఇన్లెట్ వాల్ అయితే ఆల్రెడీ రిమూవ్ చేస్తాం. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సిపివిసి గమ్ అయితే మనం లైట్గా అప్లై చేసి ఇన్లెట్ వాల్కి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అందులో ఒక ప్లేస్లోకి అన్నది లాక్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్లెట్ వాల్కి ఫస్ట్ అయితే మనం కనెక్షన్ క్లిప్ అయితే పెడదాం. తర్వాత ఆ పైప్కి కనెక్ట్ చేసి కరెక్ట్గా పుష్ చేస్తే అందులోకి లాక్ అయిపోద్ది. గమ్ పెట్టకపోతే ఏమవుద్దంటే చిన్న వాటర్ లీకేజెస్ వచ్చి అక్కడ నాచ్ అన్నది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, గమ్ వేసాం, కరెక్ట్గా అందులోకి లాక్ చేసి ఫిట్ చేసాం కదా. ఇంకా గమ్ ఆరిన తర్వాత ఇంకా ఫిట్టింగ్ అయిపోద్ది. ఇంకా లీకేజ్ ప్రాబ్లమ్స్ అవి ఏమి ఉండవు. అలాగే మనం పైన క్యాబినెట్ కూడా లాక్ చేసుకుని ఇప్పుడు స్క్రూస్ కూడా వేసుకుందాం. అంటే ఇన్లెట్ వాల్ అన్నది రీప్లేస్మెంట్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం బెల్ట్ అన్నది రీప్లేస్మెంట్ చేద్దాం. తర్వాత మనం డ్రైన్ మోటార్ అన్నది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెల్ట్ రీప్లేస్మెంట్ చేద్దాం. బెల్ట్ ఏమైందంటే దీనిది పాతది మొత్తం చీకిపోయి తెగిపోయింది. ఇప్పుడు మనం కొత్త బెల్ట్ అయితే ఎక్కిస్తున్నాం. చూడండి, ఆ గ్యాప్ నుంచి కరెక్ట్గా స్క్రూ డ్రైవర్తో తీసుకుని ఫస్ట్ డ్రమ్ని దగ్గర నుంచి తీసుకుని అప్పుడు డ్రమ్కి అయితే మనం బెల్ట్ తొడిగేసుకోవాలి. తర్వాత మోటార్కి ఒక సైడ్ పెట్టి తిప్పితే అప్పుడు ఎక్కుతుంది అనమాట. చూడొచ్చు, బెల్ట్ అయితే లూజ్ అయిపోయింది. ఇంకా మనకి బెల్ట్ అయితే సెట్ అవ్వదని అర్థమైపోయింది, తీస్తాం. నెక్స్ట్ ఇంకొక బెల్ట్ తీసుకున్నాం. అంటే ఇలా ఉంటుందని చెప్పేసి నేను స్పేర్గా ఇంకో బెల్ట్ తీసుకున్నా. అంటే కొన్ని మ్యాక్సిమం సేమ్ తెచ్చుకుంటే నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ సేమ్ తెచ్చుకుంటే సరిపోద్ది. కానీ అది ఏ నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కువ అవుతుంది లేదంటే తక్కువ అవుతుంది. అందుకే డౌట్ వచ్చి 2 బెల్ట్లు అయితే నేను తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు సెకండ్ బెల్ట్ అయితే పెడదాం. ఇది 100% సెట్ అయిపోవాలి, ఎందుకంటే 2 సెట్ అవ్వకపోతే ఇంక మళ్ళీ మనకి కష్టం అనమాట. సో ఫ్రెండ్స్, సేమ్ యథావిధిగా డ్రమ్కి అయితే తగిలించాం. అలాగే మోటార్కి ఒక సైడ్ పెట్టి కొంచెం కష్టమైన ఎక్కిచ్చేసాం. చూడండి, ఇది టైట్గానే ఉంది, కొంచెం కష్టంగా ఉంది, పర్వాలేదు. మరీ ఓవర్ టైట్ అయితే ఇబ్బందిగానే, నార్మల్గా ఉంటే సరిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బెల్ట్ అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బెల్ట్ కూడా రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా మనకు నెక్స్ట్ ఏముంది, డ్రైన్ మోటార్ రీప్లేస్మెంట్ చేస్తే మనం మిషన్ అన్నది రన్నింగ్ ఎలా ఉందో కంప్లీట్గా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం డ్రైన్ మోటార్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఉన్న వైరింగ్ కనెక్షన్ అన్నది రిమూవ్ చేయాలి. తర్వాత దానికి అక్కడ 3 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ ఇది 10 బిట్ అనమాట. 10 బిట్ వేసుకుని కరెక్ట్గా దాన్ని రిమూవ్ అయితే చేసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్, గేర్ బాక్స్, డ్రైన్ మోటార్ రీప్లేస్మెంట్ ఇలా లోపల ఉన్న ప్లేస్లే రిమూవ్ చేయాలంటే, అదే పార్ట్స్ రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఈ బిట్ల్ బాక్స్ అన్నది ఉంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే చాలా ఇరుకులో ఉంటే మన హ్యాండ్ అన్నది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో బిట్ల్ బాక్స్ ఉంటే మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 10 బిట్ అయితే లాక్ చేసుకుని దీంతో ఫస్ట్ స్క్రూ డ్రైవర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను. లోపల ఉన్న నట్టుకి అక్కడ కొంచెం ప్లేస్ కొంచెం కష్టం ఉంది కాబట్టి దానికి నేను ఇంకొక బిట్ అన్నది ఎక్స్టెన్షన్ చేసి లెవర్తో అయితే ఇప్పడం జరుగుతుంది. దీనికి లెఫ్ట్ రైట్ అక్కడ అడ్జస్ట్మెంట్ అన్నది ఉంటుంది. అంటే టైట్ చేస్తున్నాము, లూజ్ చేస్తున్నాము అన్నది దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే 3 స్క్రూస్ అయితే ఇప్పడం జరిగింది. పాత డ్రైన్ మోటార్ అయితే తీసేస్తున్నాం. చూడండి, పాత డ్రైన్ మోటార్ తీసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయాలి. మోటార్ స్ట్రైట్గా తీస్తే రాదు, దాన్ని ఇలా స్ట్రైట్గా అంటే హారిజాంటల్ కాకుండా వెర్టికల్లోకి చేంజ్ చేసి అప్పుడు దీన్ని రైట్ సైడ్ పుష్ చేస్తే
బయటకు వస్తుంది అనమాట. సేమ్ అలాగే యథావిధిగా ఈ ఎల్జీ కొత్త డ్రైన్ మోటార్ కూడా సేమ్ ఎలాగైతే మనం పాత తీసామో అలాగే ఫేస్ చేయాలి. డైరెక్ట్గా పెడితే అవ్వదనమాట. చూడండి. ఓకే, సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్. సేమ్ నెక్స్ట్ ఏసీఏ డీసీఏ కూడా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లాక్ చేసేటప్పుడు ఇలా వెర్టికల్గా పెట్టే తర్వాత దాన్ని హారిజాంటల్గా మూవ్ చేస్తే అది కరెక్ట్గా లాక్ అయిపోద్ది అనమాట. చూడండి, ఫస్ట్ వెర్టికల్ పెట్టి హారిజాంటల్గా మూవ్ చేయాలి అంతే. అలా చేస్తే ఈజీగా లాక్ అయిపోద్ది. మనం స్ట్రైట్గా పెట్టాలని ఎంత ట్రై చేసినా అది అవ్వదన్నమాట. అంటే ఆ చిన్న టెక్నిక్ తెలియకపోతే అక్కడ చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుద్ది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అది లాక్ చేస్తాం. నెక్స్ట్ మనం ఈ నట్లు అన్నది 3 కూడా స్క్రూస్ ఫుల్గా టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి కొంచెం స్పీడ్ మూమెంట్ అనేది పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తెలుసు కదా అక్కడ కొంచెం ఇరుకులో ఉంది కాబట్టి మళ్ళీ దానికి బిట్స్ ఎక్స్టెన్షన్ చేసుకుని మళ్ళీ లివర్ ఇందాక ఇప్పేటప్పుడు ఒక డైరెక్షన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు టైట్ చేయాలి కాబట్టి డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే దాన్ని ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మొత్తం 3 ఈక్వల్గా ఫుల్ టైట్ వేసుకోవాలి. తర్వాత వైరింగ్ క్లిప్ అన్నది లాక్ చేసుకుని డ్రైన్ బుష్ దగ్గరదే డ్రైన్ చెక్ నట్ ఉంది కదా, ఆ నట్ చెక్ క్యాప్ అన్నది బిగించుకుని తర్వాత మనం మెషిన్ అన్నది ఆన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్కి ఫస్ట్ మనకి స్పిన్ అవ్వట్లేదు అని కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డ్రైన్ మోటార్ పనిచేస్తుందా లేదా, డ్రైన్ మోటార్ వర్క్ అవుతుంది బట్ అక్కడ ఉన్న బ్రేక్ ఓపెన్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అప్పుడే స్పిన్ తిరుగుతుంది, లేదంటే స్పిన్ తిరగదు. ఓకే ఫ్రెండ్స్, డ్రైన్ మోటార్ బిగించాం. తర్వాత ఈ డ్రైన్ బుష్ దగ్గర ఉన్న క్యాప్ కూడా మనం బిగించేయడం జరిగింది. నెక్స్ట్ కిందన వాటర్ వెళ్ళే డ్రైన్ పైప్ ఉంది కదా, ఆ పైప్ కూడా పెట్టి ఈ స్ప్రింగ్ అన్నది లాక్ చేసుకోవాలి. అక్కడ వీలైతే గొమ్మ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ లీకేజ్ ఏం లేకపోతే గొమ్మ వేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెషిన్ యథావిడిగా మనం టాప్ చేస్తాం. టాప్లో నార్మల్ పొజిషన్లోకి అయితే పెట్టేసాం. అలాగే పవర్ సప్లై పెట్టి పవర్ ఆన్ చేసుకున్నాం. పవర్ ఆన్ చేసి స్పిన్ మోడ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ అన్నది కొట్టాను. ఇప్పుడు చూద్దాం బ్రేక్ ఎలా ఓపెన్ అవుతుందో. చూస్తున్నారు కదా, బ్రేక్ ఓపెన్ అయింది. వాటర్ ఉంటే వాటర్ బయటకు వెళ్ళిపోద్ది, ఇందులో వాటర్ లేదు కాబట్టి బ్రేక్ ఓపెన్ అయింది. నెక్స్ట్ డ్రమ్ తిరగడం స్టార్ట్ అవుద్ది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు డ్రమ్ అయితే తిరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి బెల్ట్ ఓకే అయింది, డ్రైన్ మోటార్ ఓకే అయింది. ఇన్లెట్ మోటార్ కొత్తది కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ఇన్లెట్ మోటార్ కొత్తది వేసాం కాబట్టి వాటర్ ఎలా తీసుకుంటుంది అన్నది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్జీ వాషింగ్ మిషన్లో మెయిన్ 3 కంప్లైంట్లు అయితే మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్లెట్ వాల్కి కనెక్షన్ కూడా ఇచ్చేసాం. పవర్ సప్లై కూడా ఆన్ చేసి స్విచ్ అనేది ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ ప్రోగ్రామ్ వాష్ రిన్స్ స్పిన్లో మొత్తం 3 నార్మల్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి స్టార్ట్ బటన్ నొక్కాను. చూడండి డ్రమ్ మూమెంట్స్ చేస్తుంది. ఫస్ట్ డ్రమ్ మూమెంట్స్ చేసి నెక్స్ట్ వాటర్ తీసుకుంటుంది అనమాట. ఓకే, మూమెంట్స్ తీసుకుంది. ఇప్పుడు వాటర్ తీసుకుంటుందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి వాటర్ కూడా పడుతుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, వాటర్ అయితే తీసుకుంటుంది. వాటర్ తీసుకున్న తర్వాత వాష్ మోడ్ అనేవి వాషింగ్ అవుతుంది, తర్వాత రిన్స్లోకి వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వాషింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.